2017లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటి సంయుక్తంగా విద్యార్థుల్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేసే నిమిత్తం ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7 ఎడిషన్స్ కంప్లీట్ అయినాయి. 8వ ఎడిషన్ ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సాఫ్ట్వేర్ ఎడిషన్, రెండోది హార్డ్వేర్ ఎడిషన్. దేశం మొత్తంలోని కళాశాలల్లో విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఆవిష్కరణని, ఇన్నోవేషన్స్ని ముందు ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేసి దాని నుంచి ఫైనల్ గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేసే విధానం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర మొత్తంలోంచి 1,42,000 మంది విద్యార్థులు వివిధ కళాశాల దగ్గరగా 2,500 కళాశాలల నుంచి గ్రూపులుగా ఫామ్ అయ్యి దీంట్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంటర్నల్ హ్యాకథాన్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా 2,500 కళాశాల గ్రూపుల నుంచి 1,360 ఆవిష్కరణలని ఫైనలిస్ట్గా చేయడం జరిగింది. అంటే దగ్గరగా 1,42,000 గ్రూపుల నుంచి 1,360 గ్రూపుల్ని ఫైనలిస్టులుగా చేయడం జరిగింది. ఈ ఫైనలిస్టులో జరిగినటువంటి ఎంట్ని 2 విభాగాలుగా విభజించారు. కొన్ని సాఫ్ట్వేర్ ఎడిషన్స్, కొన్ని హార్డ్వేర్ ఎడిషన్స్గా. మొత్తం ఈ దేశం మొత్తం మీద 60 నోడల్ సెంటర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఆ 60 నోడల్ సెంటర్స్లో కిడ్స్ కళాశాల ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది అని తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నాను. ఈ నెల 8, 9 తారీఖుల్లో సాఫ్ట్వేర్ ఎడిషన్ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి 25 టీములు వివిధ రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల నుంచి 25 టీములు ఈ కళాశాలకి రావడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా కాలేజీలో చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇది ఇనాగ్రేషను, లోకల్ ఇనాగ్రేషను వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారి ద్వారా, అలాగే సెంట్రల్ ఇనాగ్రేషను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఏఐసిటి వారికి కానీ, అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి కానీ మా కళాశాల యాజమాన్యం తరపున, అలాగే ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ 715 మొత్తం జట్లు పార్టిసిపేట్ చేసిన జట్లు 1,42,715 ఇండియా వైడ్. దాంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థుల సంఖ్య 8,26,635 మంది. దీంట్లో మహిళా విద్యార్థులు వచ్చేసరికి 3,34,456 మంది. వీటి నుంచి 1,360 జట్లని ఫైనలిస్ట్గా ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో సాఫ్ట్వేర్ ఎడిషన్లో 857 జట్లు, హార్డ్వేర్ ఎడిషన్లో 403 జట్లు ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మొత్తం విద్యార్థులు ఇప్పుడు పాల్గొంటున్న వారు ఈ 1,360 జట్టుల్లో మొత్తం విద్యార్థులు 8,160 మంది పాల్గొంటున్నారు. దాంట్లో మహిళా విద్యార్థులు అంటే గర్ల్స్ స్టూడెంట్స్ 2,993 మంది ఉన్నారు. అచ్చం గర్ల్స్ జట్లు అంటే ఆడపిల్లలే జట్టుగా ఉన్న జట్లు 53 జట్లు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మెంటార్స్ని కానీ, జ్యూరీ మెంబర్స్ని కానీ, అంటే ఎవాల్యుయేషన్ మెంబర్స్ని కానీ అందరినీ కూడా ఏఐసిటి వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు కాలేజీకి పంపించడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా కళాశాలలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. టీంలో 6 మెంబర్స్ ఉంటారు. ఒక టీంకి 2 మెంటార్స్ ఉంటారు. అంటే ఆ కళాశాల ఫ్యాకల్టీ కానీ, వాళ్ళు మెంటరింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక టీంకి వచ్చేసరికి 6 స్టూడెంట్సే చేస్తారు. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ వాళ్ళ మెంటర్స్ 2 ఇస్తూ ఉంటారు.